హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు 1000 రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నామండి. సో మాకైతే ఈ కౌస్తుభంలో రూమ్ అలాట్ చేశారనమాట. సో ఈ కౌస్తుభం రూమ్ ఎలా ఉంది, తిరుమలలో 1000 రూపీస్ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మేమైతే రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము 1000 రూపీస్ది. 1000 రూపీస్ రూమ్కి మనం కాషన్ డిపాజిట్ మళ్ళీ 1000 రూపీస్ పే చేయాలి. సో అలా మనం బుకింగ్ చేసుకున్నప్పుడు మనకు ఒక బుకింగ్ రిసీప్ట్ వస్తుంది. ఎప్పుడైతే మనం తిరుమలకి వెళ్తామో అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో ఆ బుకింగ్ రిసీప్ట్ చూపిస్తే వాళ్ళు దాన్ని స్కాన్ చేస్తారు. మనకు ఒక 15 మినిట్స్లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి రూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో అలా మాకు కౌస్తుభం రెస్ట్ హౌస్లో రూమ్ ఇచ్చారనమాట. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. మనకి కాషన్ డిపాజిట్ రీఫండ్ రాకపోతే కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో బయట నుంచి కౌస్తుభం రెస్ట్ హౌస్ ఇలా ఉంది. సో ఇక్కడ మేము నాన్ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము 1000 రూపీస్. 1000 రూపీస్కి రూమ్కి గాను మనం కాషన్ డిపాజిట్ 1000 రూపీస్ ఆన్లైన్లోనే పే చేయాలి. సో పదండి లోపలికి వెళ్ళి ఈ రూమ్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. సో రిసెప్షన్ కౌంటర్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో అక్కడికి వెళ్ళి మనకి ఏదైతే మెసేజ్ వచ్చిందో సెల్ ఫోన్కి ఆ మెసేజ్ వాళ్ళకి చూపిస్తే మనకి రూమ్ కీస్ ఇస్తారనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి రిసెప్షన్ ఆఫీస్ అనేది ఉంది. ఈ రెస్ట్ హౌస్లో సింగిల్గా వచ్చిన పర్సన్స్కి, అన్మ్యారీడ్ కపుల్స్కి అయితే రూమ్స్ ఇవ్వరండి. తిరుమలలో ఏ రెస్ట్ హౌసెస్లో కూడా రూమ్స్ ఇవ్వరనమాట. సో మాకైతే ఈ రూమ్ ఇచ్చారు, రూమ్ నెంబర్ 240. సో లోపల చూడండి ఎలా ఉందో. మనకి 2 గోద్రేజ్ ఐరన్ మంచాలు ఇచ్చారు. ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా అకామిడేట్ అయిపోవచ్చు. అండ్ అలానే ఇక్కడ వాష్ బేసిన్ అండ్ బాత్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. వెస్టర్న్ ఇచ్చారు, అలానే ఇండియన్ కమోడ్ కూడా ఉంది. అంటే వెస్టర్న్ ఇండియన్ రెండు ఇచ్చారు. గీజర్ అవైలబుల్ ఉంది. 24 అవర్స్ మనకి హాట్ వాటర్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. ఈ రూమ్లో మనము 3 to 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కూడా మనం స్టే చేయొచ్చు. మేమైతే నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాము. సో రూమ్కి 2 ఫ్యాన్స్ ఇచ్చారు. అండ్ మేము మార్చ్లో వెళ్ళాము. సో పర్వాలేదు, ఈ రూమ్ అయితే చాలా చల్లగా ఉంది. అదండి రూమ్ వచ్చి డీటెయిల్స్. ఈజీగా 5 to 6 మెంబర్స్ అయితే అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు మనం ఆ రూమ్లో. మీకు మ్యాట్రెస్ కావాలన్నా, కప్పుకోవడానికి దుప్పట్లు కావాలన్నా కూడా కింద మనకి ఇస్తారు. అండ్ అలానే ఇక్కడ ఆరో వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్. ప్రతి ఫ్లోర్లో కూడా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ అనేది అరేంజ్ చేశారు. అండ్ లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఈ కౌస్తుభం రెస్ట్ హౌస్లో. ఇదే రెస్ట్ హౌస్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కళ్యాణ కట్ట కూడా ఉంది. సో ఎవరైనా తలనీలాలు సమర్పించుకోవాలనుకుంటే ఈ రెస్ట్ హౌస్లోనే ఇక్కడ మనం చేయించుకోవచ్చు. సో లోపలికి వెళ్ళాము వీడియో తీసుకుందామని, బట్ ఎక్కువ వీడియో తీయకూడదు అన్నారు. సో నేను మీకు పోస్ట్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి రెస్ట్ హౌస్ బయట. ఈ రెస్ట్ హౌస్ బయట ప్రాబ్లం ఏంటంటే మనకి ఫుడ్ అవైలబిలిటీ లేదు. అంటే దోశ, ఇడ్లీ, రైస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరకవండి. ఓన్లీ ఇలాంటి స్నాక్స్, టీ, కాఫీ, ఇలా కొన్ని షర్ట్స్ అమ్ముతున్నారు, పిల్లల బొమ్మలు అమ్ముతున్నారు. ఇవి తప్ప ఫుడ్ ఆప్షన్స్ అయితే లేవు ఇక్కడ. వాటర్ బాటిల్స్, టీ, కాఫీ, బూస్ట్, మిల్క్ అండ్ ఇలాంటి బేల్పూరి ఇవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఫుడ్ కావాలి అంటే ఈ రెస్ట్ హౌస్ బ్యాక్ సైడే, అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి అక్కడ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. సో ఫుడ్ అయితే మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. సో మేము రూమ్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. సో అవి కొన్ని వీడియోస్ తీసుకున్నాను, మీరు కూడా చూడండి.
సో అదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.